హలో హలో హాయ్ ఫ్రెండ్స్, ఉదయకాలం శుభోదయం. ఇప్పుడు టైం 7 o'clock అయింది. 7కి నేను వంట చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, పనికి వెళ్ళాలని 2 చెట్టులు నూనె పోస్తున్నా. ఇవాళ మనది ఏంది స్పెషల్ అంటారా? స్పెషల్ అంటే ఏం లేదండి, 2.5 చెట్టు పోసే నూనె. సొరకాయ కూర అంతే. సొరకాయ టమాటా కూర. నూనె వేడయింది ఫ్రెండ్స్. ఇందుకో తాలింపు గింజలు వేస్తున్నా. అలాగే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి. కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ ఒకసారి పెట్టుకున్నా. ఓకేనా? ఇవి కొంచెం త్వరగా యాగనింటాం ఫ్రెండ్స్. ఎందుకమ్మా మధ్య మధ్యలో ట్యాపుకోండి, అప్పుడప్పుడు తిప్పండి. నేను అన్నం ఒక పక్క పెట్టాను, ఈ పక్క కూర చేస్తాను ఫ్రెండ్స్. మీరు పాతోళ్ళకేమో నేను చెప్పట్లేదు, ఈ సొరకాయ కూర ఎవరికి రాదు అనుకోబాకండి, కొత్తోళ్ళకి చెప్తాను, చిన్నపిల్లలు నేర్చుకుంటారని చెప్తున్నా. ఇదిగో తల్లిగా మధ్యలో ఇటు తిప్పుకోవాలన్నాను కదా, ఇదిగో దోరగా వేగిపోయింది చూడండి. ఈ ఉల్లిపాయలు వేగే లోపు నేను ఈ కటింగ్ చేశాను తెలుసా, సొరకాయ ముక్కలు కటింగ్ చేసా. దీంట్లో నీళ్ళల్లో వేసి పెట్టే ఇందాక కడుక్కోవటానికి. టమాటాలు కూడా రెడీ చేసే, టమాటాలు కూడా కట్ చేస్తా. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని ఇప్పుడు వేగింది కదా, ఇక త్వరగా ఇదిగో చూడు ఎంత బాగా వేగిందో. నాకు అది ఒక అలవాటు. నాలాగే ఎవరన్నా మీరు కూడా అరగంటలో వంట చేసేవాళ్ళు ఉంటే నాకు చెప్పండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే ఇట్టే వండుకుంటా, నాకు ఇష్టం. పొయ్యి మీద ఏదైనా బాండి కానీ ఇది కానీ పెడితేనే కటింగ్ చాకు కట్ చేస్తాం అలవాటు. అందరూ అంటారు అలా ఎలా చేస్తామని, కానీ నాకు అలవాటు అవుతుంది. నాలాగా చాలా మంది ఉంటారులే, ఫాస్ట్ ఉండరని ఏం లేదు. ఒకవేళ మీరులో నా వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఉన్నాను అని. ఓకేనా? ఇది ఉదయకాలం అనమాట. నాకు గొంతు ఏమైనా లాంగ్వేజ్ ఒకవేళ టోన్ వేరుగుంటే గమనించండి, పొద్దున్నే కదా, అందుకని అట్టుండ. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసా, దాంట్లో కాస్త ఉప్పు పసుపు వేసి మంచిగా మిశ్రమం చేసి దాన్ని అటు ఇటు కింద మీద కానీ మళ్ళీ అన్నం కూడా ఉడుకుతుంది మాది. పెట్టి మూత పెడతా, టమాటాలు వేస్తా ఫ్రెండ్స్, చూపిస్తా అప్పుడు కూడా. ఇదిగో ఉప్పు వేస్తున్నా. ఇది చెక్క చెంచా, గుర్తుపెట్టుకోండి, చెక్క చెంచా అనమాట. ఒక్కోటి 10 రూపీస్ అంటే తెచ్చా మార్కెట్లో. 2 చెంచాలు అనుకో ఫుల్ వేసా. ఇదిగో పసుపు 1 చెంచా. ఇప్పుడు ఈ 2 మిక్స్ చేసి కాసేపు పెడతామే. కాస్త అట్టేట అన్నాక ఇదిగో కొంచెం ఇట్ట కలిపెట్టుకోవాలా కిందకి మీనకి. ఎందుకంటే ఉప్పు వేస్తేనే కదా ఏ కూర అయినా నీరు ఊరేది. నిన్న బెండకాయలో చెప్పాను కదా వేయొద్దు ఉప్పు అని, వీటికైతే వేయాల. సొరకాయకి దోసకాయకి ఇట్లా వేయాల. ఇంకా దీంట్లో నేను వాటర్ ఏం పోయిన ఫ్రెండ్స్, సూపర్ వండుతా చూడండి. అల్లం పేస్ట్ వేయను, ఎల్లిపాయ దంచేస్తా అంతే. అది కూడా ఇప్పుడు కూర దింపోయేటప్పుడు వేస్తా, సూపర్ ఉండిద్ది. ముందు తాలింపులు వేస్తే అన్ని కూరలు తాలింపులు వేసినట్టు ఉంటాయి. నాకు నచ్చవు కొన్ని కూరలు ఇట్టు వండుతా, కొన్ని కూరలు అట్టు వండుతా. నా కూరలు కూడా మీరు వండుకొని చూడండి నా స్టైల్లో. నచ్చిందంటే ఇది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మీరు కూడా బాగుంది అనిపిస్తే. ఓకేనా? ఇప్పుడు కుక్కర్ పెడుతున్నా ఫ్రెండ్స్. ఇది కుక్కర్ ఇట్టు పెడుతున్నా, ఊరకట్ట మూత అంతే. లేకపోతే టేస్ట్ మారిపోయింది, విజిల్ వేపించామా టేస్ట్ మారిపోయింది. అలాగే ఇదిగో టమాటాలని నీళ్ళల్లో కడిగాను కదా, ఇది తీసుకొని పీట మీద పెట్టుకొని కోస్తాయి. ఇక ఈ కట్ చేసి వేస్తాము. మేగో తల్లిగా చూడండి ఎంత మంచిగా ఎల్లుగా ఉందో. ఇదిగో ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వేయటమే. పెట్టేసుకొని కూర అయితే మంచి స్మెల్ వస్తుంది.
మళ్ళీ ఏమీ లేదు చూడండి మన కూరలో. కరివేపాకు తగిలితే చాలు సొరకాయకి ఏదైనా టేస్ట్ వచ్చింది. మీరన్నీ అయ్యి వేసి కూరని ఖరాబ్ చేసుకోబాకండి ఫ్రెండ్స్. ఇట్లా న్యాచురల్గా తినండి, ఏ రోగాలు రావు మనకి. గరం మసాలాలు అవి వేసుకోబాకండి. నేను మా ఇంట్లో తినే చూపిస్తాను. నేను వెళ్ళి అక్కడ చేస్తా కదా వంట, అది నేను చెప్పట్లేదు మీకు. అక్కడ వాళ్ళు అయితే వాళ్ళ ఇష్టమే, గరం మసాలా, కొబ్బరి పొళ్ళు అవన్నీ వేసుకుంటారు. నేను అవన్నీ ఏం చెప్పట్లేదు మీకు. మంచిగా ఎట్టే చెబుతున్నా చూడండి. చక్కగా మీరు ఎట్టేసుకొని వండుకోండి, ఎంత బాగుంటుందో. రొట్టెల్లోకైనా ఈ కూర రొట్టెల్లో తినొచ్చు, జొన్న రొట్టెలో తినొచ్చు, ఏ రొట్టె అయినా తినొచ్చు కూర, సొరకాయ కూర. ఇగో ఇక్కడ చూసుకొని నీళ్ళు అయ్యే ఉడకనయ్యి. మంచిగా ఒక్క మూత పెట్టి ఒక్క 5-10 నిమిషాలు పెట్టుకోవాలా. మీకు మెత్తగా ఇంకా మెత్తగా కావాలి అంటే విజిల్ వేసుకోవాలి అంతే. కొంచెం కారం వేస్తా ఫ్రెండ్స్, చూడండి. కొంచెం కారం కూడా వేస్తా. ఇదిగో ఇప్పుడు కారం వేస్తున్నా. ఇప్పుడు ఈ కూరలో ఇదిగో 1/2 చెంచా వేస్తాం. సో గమనించండి మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి లెసన్ దంచి వేస్తా ఫ్రెండ్స్. ఓకేనా? అవును, మీలో కస్తూరి మైతి ఎంతమందికి తెలుసా? కస్తూరి మైతి అని తెలియని వాళ్ళు అంటూ ఉండరు. మన అలాంటి వాళ్ళు అయితే తెలియదు, కానీ రిచ్ ఆఫీషియల్స్ అందరికీ తెలుసు. నేను వంటల కాడ చేస్తా కాబట్టి. చిన్నులపై వేసి గమనించండి. ఇదిగో కస్తూరి మెంతి. ఇది ధనియాల పొడి 1 చెంచా తీసుకున్నా. ఇది ఎట్ట నలపాలన్నమాట. ఇదిని కాస్త నలిపి వేయండి ఇంతే కూరలో. ఓకేనా? వేసుకొని ఇంకా నీళ్ళే పోయొద్దు ఫ్రెండ్స్, వాటర్ పోయొద్దు అసలుకి. వాటర్ పోసామంటే కూర ఫెయిల్ అయిపోయిద్ది. ఎవరైనా సరే ముక్క ఉడకదు అన్న డౌటే వద్దు. ఇది ఒక్క ఇజ్జులు వేసుకోండి. ఇంకొంచెం మెత్తగా నాలనిపిస్తే 2 ఇజ్జులు వేసుకోండి. కానీ లేదంటే ఎట్టే సిమ్లో పెట్టి మెల్లగా వండుకోండి. పైన మూత మీద నీళ్లు పోసుకొని కావాలంటే. అంతేగాని కూర అదృష్టం అనమాట. టేస్ట్ సూపర్ ఉండిద్ది. ఇంకేమీ చెప్పినాడు. నేను 1 విజిల్ వేసినాక మీకు చూపిస్తా ఫ్రెండ్స్. నేనైతే వేస్తా విజిల్, ఎందుకంటే తొందరగా పనికి వెళ్ళేది ఉంది కదా. నిదానంగా వండుకుంటూ కూర్చుంటే కుదరదని. ఓకేనా? హాయ్, ఇప్పుడు చూడండి మన కూర. కుక్కర్ తీసాను. ఇప్పుడు ఎందుకు నూనె కానొస్తుందా మీకు? ఈ మాత్రం కనిపిస్తే చాలే మనం వేసిన 2 షీట్లకి. కూర చూడ ఎంత ముద్దుకుందో. ఇక 2 విజిల్లు వేపించే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నీళ్ళే పోయలేదు, వాటరే పోయలేదు. అసలు వాటరే పోయలేదు కూరలో. 7 o'clock రెడీ చేసాక 7:30 కరెక్ట్గా అయిపోయింది ఎగ్జాక్ట్. అన్నం ఉడికింది మాది. అన్నం అయింది, ఇటు కూర అయిపోయింది. ఫస్ట్ పొద్దున్నే లేచి అంకులకి ఛాయ్ పెట్టాను, జావ కాసాను. ఆయన బ్రేక్ఫాస్ట్కి. మేమైతే అన్నమే తింటాం ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్లో ఏం చేయం సరిగ్గా ఎక్కువగా. పనులకి వెళ్తున్నాం కదా, మా కొడుకు, నేను, మా అల్లుడు కూడా ముగ్గురు వెళ్ళిపోతాం. అంకుల్ కూడా వెళ్ళిపోతాడు, కానీ అంకుల్కి షుగర్ కొంచెమే ఉంది. ఆయనకి పెచ్చలేదు, నాకు పెచ్చుంది. అయినా ఆయన జాగ్రత్త పరుడు. జావే తాగుతానంటాడు. కూర చూడండి ఎంత బాగుందో. ఇక ఇంతే ఫ్రెండ్స్. ఇక అన్నంలో కలుపుకోవటానికి ఆ వాటర్ ఉంటాయి. ఇంతే. మీరైతే చేసుకోండి, టేస్ట్ చూడండి. సో ఉప్పు చాలా పోతే కొంచెం ఉప్పు వేస్తాను నేను చూసి. ఓకేనా? బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.